మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ప్రతి నెల గ్రహాలు మార్పుల వల్ల ఏ నక్షత్రాల వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ స్థితిని పెంచుకోవడం ఎలాగా, ఏ దేవత ఆరాధన చేస్తే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తాం. అయితే దానికంటే ముందుగా ఇప్పుడు ఈ వీడియోల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీ యొక్క రాశి ఏమిటి, మీ యొక్క లగ్నం ఏమిటి. చాలా వీడియోలో నేను వీలైతే లగ్నం చూసుకోండి లేకపోతే రాశి చూసుకోండి అంటున్నప్పుడు చాలామంది ఏంటంటే ఏమంటే ఏది చూసుకోవాలి అన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి, రాశి తెలిస్తే రాశి చూసుకోండి అని. కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా ఏంటంటే మీ లగ్నం ఏమైంది, మీ రాశి ఏమైంది, దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనమాట. అంటే మీరు ఏ రంగాల్లో వెళ్తే ధనయోగం బాగా ఉంటుంది. చాలామంది చూడండి, వాళ్ళకి తెలియనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్గా. బికాజ్ ఆఫ్ మనకి దైవానుగ్రహము, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము ఎంత ముఖ్యమో ఈ యొక్క కలియుగంలో మనము ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే ధనం కూడా అంతే పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ఒక్కొక్క లగ్నం నుంచి, ఒక్కొక్క రాశి నుంచి, అంటే ఉదాహరణ చెప్తాను నేను మీకు. మేషరాశి, మేషలగ్నంలో జన్మించాము అయితే మీరు ఏ దేవతను ఆరాధించాలి అనేది చెప్తాను. ఏ రంగాల్లో మీకు ధనయోగం ఉందో చెప్తాను. అదేవిధంగా మేషరాశి వృషభ లగ్నం అయితే ఏంటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏంటి, మేషరాశి కర్కాటక లగ్నం అయితే ఏంటని ఒక రాశి నుంచి ఒక లగ్నానికి ఏంటి, అదేవిధంగా మరొక రాశి నుంచి మరొక లగ్నానికి ఏంటంటే వృషభం రాశి మేషలగ్నం, వృషభ రాశి వృషభ లగ్నం, మిథున రాశి మిథున లగ్నం. అలాగా ఒక్కొక్క రాశికి మీరు పలానా రాశిలో పుట్టి పలానా లగ్నంలో పుడితే మీరు ఏ రంగాల్లో ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి విషయం చెప్తాను. అయితే ఇందులో ఎండింగ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను, ఎందుకంటే జన్మజాతకంలో ఉండే కొన్ని కాంబినేషన్స్ కొన్ని కండిషన్స్ చెప్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీని పరంగా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనయోగం అనేటువంటిది ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. ఎదగాలనే సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. కర్కాటక రాశి వారికి 12 లగ్నాల్లో పుడితే ఈ వేటి ద్వారా ధనయోగం ఉంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలో చెప్తాను. అయితే ఇందులో మీకు బిజినెస్ యోగం ఉంటే బిజినెస్ మూలంగా ధనయోగం, బిజినెస్ మూలంగా ధనయోగం మీ జాతకంలో బిజినెస్లు చేసుకోవచ్చు నేను చెప్పబోయే సెక్టార్స్. లేదంటే బిజినెస్ యోగం పెద్దగా లేదన్నప్పుడు ఆ జాబ్స్ మూలంగా మీరు చూసుకోవచ్చు చెప్తాను నేను మీకు. ఒకటి, కర్కాటక రాశి మేషలగ్నము అయితే కనుక ఎనీథింగ్ ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన, ఈవెంట్స్ రిలేటెడ్ సంబంధించిన జాబ్లో కన్సల్టెన్సీస్ మూలంగా ఉంటుంది. అదే కర్కాటక లగ్నము కర్కాటక రాశి వృషభ లగ్నం అయితే కనుక కర్కాటకమేనండి, రాశి కర్కాటకం మారదు, బట్ లగ్నాస్ మారుతుంటే వృషభం కనుక అయితే ఎనీథింగ్ ఫుడ్, మనకి కళారంగ సంబంధము, ఫైనాన్స్ రిలేటెడ్ మూలంగా ధనయోగం ఉంటుంది. కర్కాటక రాశి మిథున లగ్నానికి కూడా సేమ్ ఇదే ఉంటుంది. వృషభమైన మిథునమైనా సరే మీకు ఆ రూపంలోనే ఇస్తుంటుంది. అంటే ఫైనాన్సు, అందానికి సంబంధించిన, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన, కళా సంబంధించిన ఇట్లాంటి వాటి మూలంగా ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి కర్కాటక రెండు ఒకటే అనుకోండి, ఇక్కడ మాత్రం మీకు ఇన్సూరెన్సెస్ అండ్ ఎనీథింగ్ ఈవెంట్స్ రిలేటెడ్, రీసెర్చ్ రిలేటెడ్, భూగర్భంలో ఉండేటువంటి కొన్ని ఉంటాయి మనకి, పెట్రోలియం రిలేటెడ్ సంబంధించిన ఆయిల్స్ రిలేటెడ్ మూలంగా వీటి ద్వారా వస్తుంది. అదేవిధంగా కర్కాటక రాశి సింహలగ్నం అనుకోండి, ఇక్కడ మాత్రం మీకు కార్స్ వెహికల్స్ డీల్స్ చేస్తుంటారు మీడియేటింగ్గా ఉండి, లేకపోతే కార్స్ వెహికల్స్ ఏదైనా నడిపించడం, అంటే ఎవరికైనా అమ్మడం కొనడం లాంటివి, లేకపోతే కన్స్ట్రక్షన్ రిలేటెడ్, లేదా కన్స్ట్రక్షన్ అయినటువంటి గృహాలను మధ్యలో పెట్టి అమ్మించడము,
ఎనీథింగ్ మీకు వాహనాలు, గృహాలు, వీటికి సంబంధించినవి, కళారంగ సంబంధించిన వీటి మూలంగా వస్తుంది. అదే కర్కాటక రాశి కన్యాలగ్నం కనుక అయితే గృహోపకరణాల మూలంగా ధనయోగం ఉంటుంది. అంటే గృహంలో ఏవైతే మీరు ఏర్పాటు చేస్తారో అందులో ముఖ్యంగా ఈ లైట్స్, ఫ్యాన్స్, ఎనీథింగ్ పవర్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ఉంటుంది. మీరు ఇక్కడ సింహలగ్నం వారు అమ్మవారిని, ఈ యొక్క కన్యాలగ్నం వారు నరసింహస్వామిని ఆరాధన చేసుకోవాలి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి తులాలగ్నం వారికి ఇది మీకు ఎక్కువగా తిరుగుతూ, ఎందుకంటే రోమింగ్ ఎక్కువగా తిరుగుతూ నేర్పించడం ఎవరికైనా కానీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. రకరకాల దేశాలు, రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటారు. సో ఇట్లా తిరుగుతూ ట్రైనింగ్స్ ఇచ్చేటువంటి వాటి మూలంగా ఉంటుంది. మరి దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకుని దత్తాత్రేయుడు చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కర్కాటక రాశి వృశ్చిక లగ్నం అయిందనుకోండి. కర్కాటక రాశి వృశ్చిక లగ్నం అయితే కాస్త మీకు గవర్నమెంట్ సెక్టార్స్లో, గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో యోగం ఇస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో పర్టికులర్గా ఈ యోగాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. అయితే గవర్నమెంట్ కానీ, మెడికల్ రిలేటెడ్ కానీ, ఆరోగ్యానికి సంబంధించిన వాటి మూలంగా మరియు మీరు సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించాలి. ఇక కర్కాటక రాశి ధనుసు లగ్నం వారికి ఈవెంట్ మేనేజ్మెంట్స్ ద్వారా బాగా ఉంటుంది. మరియు వాహనం, ఫైనాన్స్, బ్యాంకింగ్ సెక్టార్స్ ద్వారా వస్తుంది. మరియు మీరు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. అదేవిధంగా కర్కాటక రాశి మకర లగ్నం వారికి ఇది బయట దేశాల్లో ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్స్ ఆర్ టీచింగ్ రిలేటెడ్, ట్రైనింగ్ రిలేటెడ్, బయట దేశాలకు వెళ్ళి కొంతమంది ఇక్కడున్న బ్రాహ్మణులు కొంతమంది బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటారు ఆలయాల్లో, వాళ్ళ పౌరహిత్య రిలేటెడ్ మూలంగా ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి కుంభలగ్నం కనుక అయిందనుకోండి, ఇది జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక ఎనీ సెక్యూరిటీ, పోలీస్, మిలిటరీ ఇట్లాంటివి, అదే ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ యోగం ఉంటే కనుక మీకు, లేదు అంటే ఇట్స్ వెరీ క్లియర్ బిజినెస్ లైన్స్లో మీకు బిజినెస్ యోగం ఉందంటే మీరు గృహోపకరణాలు ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఉంటుంది. అంటే అందులో ముఖ్యంగా ఎలక్ట్రికల్ రిలేటెడ్, పవర్ రిలేటెడ్, ఆ జనరేటర్స్ కావచ్చు, ఇన్వర్టర్స్ కావచ్చు, ఇవి కూడా పవర్ రిలేటెడ్ వస్తుంది. అంటే పవర్ రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి. అదే కర్కాటక రాశి ధనుర్లగ్నం వారికి, మీనలగ్నం వారికి, కర్కాటక రాశి మీనలగ్నం వారికి ఇది కన్స్ట్రక్షన్ రిలేటెడ్, వాహన సంబంధమైన, ఎనీ కళా సంబంధించిన నేర్పించే వాటి మూలంగా, ఎనీ ఆర్ట్స్ బేస్ సంబంధించిన వాటిలో మీకు యోగం ఉంటుంది. మరియు మీరు చేయవలసింది లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తాను అన్నాను. ఏమిటది అంటే, ఒకటి, మీ జన్మ జాతకంలో ధనయోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదైనా బాగా డిస్టర్బ్ అయితే అది చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోండి, ఒకటి. రెండవది, మీ జాతకంలో ఏదైనా బలమైన ప్లానెట్ అంటే మనకు మొత్తం నవగ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, మిగతా నవగ్రహాలు ఏదైనా బలంగా మంచి ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఏదైనా ధనయోగాన్ని ఇస్తుంటే అది ఇంకా బాగా ధనాన్ని ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఒకవేళ మహాదశ నడుస్తున్న మహాదశ కానీ, అంతర్దశలు కానీ ధనాన్ని ఆపుతున్నటువంటి అంతర్దశలో మహాదశలు వస్తుంటే పర్టికులర్గా ఫస్ట్ ఇప్పుడు మీకు ఏ దశ నడుస్తుందో, ఏ అంతర్దశ మహాదశ నడుస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వండి, ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గోచారంలో ఏదైనా కేతువు ఏమైనా సంచరిస్తున్నాడా అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఇది చూసుకుని ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కండిషన్లో, ఇప్పుడు గోచారంలో ఉండేటువంటి గ్రహాల్లో ముఖ్యంగా మీకు ఎవరికైనా ధనం అర్థం కాని స్థితిలో ఉన్నామండి అన్నప్పుడు నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా ఫ్రీ అవుతుంది. దీంతోపాటు లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః అనే నామం చేసుకోవచ్చు. లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే నామము. ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్నామండి, అసలు ఇంకేదైనా ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ నుంచి బయటపడడానికి ఏదైనా మంత్రం చెప్తారనుకుంటే కనుక ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేస్తూ ఓం అపర్ణాయ నమః కూడా చేయండి. అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి. ఇవి చేసుకోండి. మీకు నెక్స్ట్ వీక్ నుంచి, మనకి జనవరి నుంచి ఏంటంటే మంత్ మొత్తం అసలు మీకు ఏ ప్లానెట్ ధనయోగాన్ని ఇస్తుంది, దానికి ఇంకా ఏం చేసుకుంటే బాగుంటుందో నేను మీకు చెప్తాను. శ్రీమాత్రే నమః.